అయోధ్య శ్రీరామచంద్రమూర్తి భవ్య మందిర నిర్మాణం విజయవంతం జరగాలని ఆకాంక్షిస్తూ సదాశివపేట పట్టణమునందు ఈరోజు ఈశ్వర మందిరం నుంచి నగర సంకీర్తన ప్రారంభమై పాదగిరి ఎల్లమ్మ మందిరం నుండి నాగులకట్ట నుండి ప్రభు మందిర్ చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ జయరామ నామ జపన చేస్తూ 500 సంవత్సరాల భారతీయుల ఆశ ఆకాంక్ష అయోధ్య రామ మందిర నిర్మాణం మరికొద్ది రోజుల్లో మనకు కళ్ల ముందు నిర్మాణం ప్రాణ ప్రతిష్ఠ కానుంది. ఆ రోజు భారతీయులు అందరూ కూడా దీపావళి జరుపుకొని హిందూ ధర్మాన్ని భారతీయ సంస్కృతిని కాపాడాలని అయోధ్య రామానంద తీర్థ క్షేత్ర సభ్యులు నగర సంకీర్తన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తుంది అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన అనంతరం 12 గంటల 30 నిమిషములకు శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఇంటింటికి వితరణ చేసినటువంటి అక్షింతలను తలపై వేసుకుని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు తీసుకోవాలని తెలియజేస్తూ ఆ రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు దీపాలు అలంకరించి దీపావళి జరుపుకోవాలని ప్రతి హిందువు తన ఇంటిపై భగవద్ గజాని ఏర్పాటు చేయాలి.